భారత లాజిస్టిక్స్ సత్తా చూపించింది. 121 కోట్ల రూపాయలు కొత్త ఒప్పందాలు కట్టేసిన రిట్కో లాజిస్టిక్స్. జూన్ 2025లో రిట్కో లాజిస్టిక్స్ భారీ ఆర్డర్లు గెలుచుకుంది. 85 కోట్ల రూపాయలు విలువైన జిందల్ స్టీల్తో నేషన్ వైడ్ స్టీల్ ట్రాన్స్పోర్ట్ ఒప్పందం. 36 కోట్ల రూపాయలు ఎన్టీపీసీతో ఝార్ఖండ్లో ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్. మిగతా కాంట్రాక్ట్స్ ఎస్ఎల్ఆర్ మెటాలిక్స్, విబిఎల్, అగ్రోటెక్, ఎంఆర్పీఎల్ 3PL వేర్ హౌసింగ్ డీల్. Q4 FY25 ఫలితాలు. నికర అమ్మకాలు 345 కోట్ల రూపాయలు. లాభం 11,97 లక్షల రూపాయలు. వార్షిక ఆదాయం 1,195 కోట్ల రూపాయలు. నికర లాభం 42 కోట్ల రూపాయలు. ఫండమెంటల్స్ 19.82 EPS 14 రూపాయల 90 పైసలు. బుక్ వాల్యూ 113 రూపాయలు. 5-year రిటర్న్ 3,873%. కొద్దిగా రాబోయే రోజులో మందగమనం సూచిస్తున్నాయి, కానీ దీర్ఘకాల ప్రయాణం బలంగా ఉంది. ఇంటరెస్ట్ ఖర్చులు పెరగడం మరియు చిన్నకాల టెక్నికల్ డౌన్ ట్రెండ్ జాగ్రత్తగా గమనించాలి. కానీ పటిష్టమైన ఆర్డర్ బుక్, విస్తరణ, డిజిటల్ అప్గ్రేడ్ వల్ల దీర్ఘకాలానికి ఇది ఒక స్ట్రాంగ్ కంటెండర్. ఈ స్టాక్ మీ రిస్క్ మరియు రివార్డ్ ప్రొఫైల్కి సరిపోతుందా? కామెంట్లో చెప్పండి. ఇంకొన్ని పెనీ స్టాక్స్ విశ్లేషణలు కావాలా? ఏఆర్ స్టాక్ విస్పరర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.